వచ్చే హస్బెండ్ కి శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? శాలరీ అయితే ఏం ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు, బట్ అర్థం చేసుకుంటే చాలు. అంటే బిహేవియర్ ఎలా ఉండాలి? బిహేవియర్ ఏం చేసినా ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, అర్థం చేసుకుంటే చాలు. బిహేవియర్ కన్నా ముందు క్యారెక్టర్ ఉండాలి. ఫస్ట్ మనిషికి క్యారెక్టర్ ఉంటే ఆబ్వియస్ గా మిగిలిన ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది. ఓకే ఫైన్. మీరు చెప్పండి, ఆనందంగా ఉన్నారు కదా? నాకు శాలరీ అయితే ఏమీ లేదండి, మంచిగా చూసుకుంటే చాలు. వచ్చే అత్త మామల్ని గానీ హస్బెండ్ గానీ అర్థం చేసుకుంటూ వాళ్ళతో బతికేస్తే, ఎందుకంటే 25 years పేరెంట్స్ దగ్గర ఉండాలి, తర్వాత లైఫ్ లాంగ్ ఉండాల్సింది హస్బెండ్ తో. సో అడ్జస్ట్ అవుతూ బతికితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చాలా శాలరీతో పనే ఉంది. కాకినాడలోనే డైమండ్స్, విజయవాడలోనే డైమండ్స్ అనుకున్నా, కాకినాడలో వజ్రాలు ఉన్నారు. డైమండ్స్ లైక్ కోహ్రూరు వజ్రాలు అంటే ఇక్కడ ఉన్నారు. అంతేనంటే మీ ఇష్టం, ఇంకేం చెప్పాలి. సరదాల సనంద పొద పొదలో